1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. కొంతమంది కుడి కన్ను అదిరితే మంచిదని, కొంతమంది ఎడమ కన్ను అదిరితే మంచిదని. ఇందులోనూ స్త్రీ పురుషులకు విరుద్ధంగా ఉంటుంది. ఈ కుడి ఎదురితే వీళ్ళకి మంచిది, ఎడమ అదిరితే వాళ్ళకి మంచిదని. ఇది మూఢనమ్మకమా? నిజంగా దీని వెనుక ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఎందుకంటే హైందవ ధర్మంలో ప్రతి ఆచారం, ప్రతి నమ్మకం వెనుక అప్పుడు మూఢనమ్మకం అనుకున్నారు కానీ ఇప్పుడు సైంటిస్టులు చాలా ప్రయోగాలు చేసి లేదు ఇది నిజమే, ఇది దేనికో ఒకదానికి సూచన అనే మాట చెప్తుంటే ఇప్పుడు ఎక్కువగా నమ్ముతున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీడి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, కుడి కన్ను ఎడమ కన్ను ఇది శుభ అశుభ ఫలితాలకు సూచనగా మనం కొన్ని ఏళ్లుగా నమ్ముతున్నాం కదా. ఈ జనరేషన్ దీనికి సైంటిఫిక్ రీజన్ కావాలి, ఇది నిజమా అబద్ధమా అంటున్నారు. అసలు ఎందుకు శాస్త్రం ఈ విషయాన్ని చెప్పి? మనకి శాకున శాస్త్రం అనేది అనేక రకమైనటువంటి శాస్త్రాలు, మహాశాస్త్రాలు ఉన్నాయి, ఉపశాస్త్రాలు ఉన్నాయి. శాకున శాస్త్రం అనేటువంటి శాస్త్రం. ఈ శాకున శాస్త్రం అనేటటువంటిది ఆచారాన్ని ఎక్కువ ప్రతిపాదన చేస్తుంది. దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ప్రమాణం అంటూ ఏది ఉండదు. ఎవరైతే పెద్దలు అనుభవించి సూచిస్తారో అదే ప్రమాణం తప్ప శాస్త్ర ప్రమాణం అనేది కాదు. దీన్ని శాకున శాస్త్రం, శకునాల గురించి చెప్పేటటువంటి శాకున శాస్త్రం. దీనిలో కుడి కన్ను ఎడమ కన్ను. శరీరంలో మనం ప్రతి మనిషికి కూడా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా పరమేశ్వరుడికి 3 కళ్ళు ఉంటాయి, అమ్మవారికి 3 కళ్ళు, గణపతికి 3 కళ్ళు. ఇంకా 3 కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ అందరికీ ఉంటాయి, మనుషులకు కూడా ఉంటాయి. మనకి కళ్ళుండే ప్రదేశం ఏంటి? ముఖం. 3 కళ్ళు అంటే 3వ కన్ను ఎక్కడ ఉంటుందంటే ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ ప్రదేశంలో. మనం చేసేటటువంటి పూజలు, యజ్ఞయాగాలు, ఆధ్యాత్మిక చింతన, మన యొక్క పుణ్యఫలం అంతా కూడా చాలా మంది వాళ్ళ యొక్క దివ్య దృష్టి కలుగుతూ ఈ శరీరాన్ని అంటుపెట్టుకుని ఉంటుంది. పాపం ఎంతగా అంటుపెట్టుకుని ఉంటుందో మనం చేసిన పుణ్యం కూడా మన శరీరాన్ని అంటుపెట్టుకుని, మనం చేసినటువంటి పుణ్యం అంతా కూడా ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. ఆ ఆజ్ఞాచక్రంలో ఉండి 6th సెన్స్ రూపంలో ఏదైనా ఒక ప్రమాదమో, ఒక శుభమో లేదా ఒక అశుభమో ప్రాప్తించేటప్పుడు మనకి ఆలోచనా శక్తి అంటే మన మెదడుకి ఈ ఆజ్ఞాచక్రం ఆ శక్తిని ఆలోచన అంటే మెదడుకు చేరుస్తూ కొన్ని మెదడుకు చేరుస్తూ కొన్ని కళ్ళకు చేరుస్తూ ఆజ్ఞాచక్రం. ఇది ఏమిటి అంటే పురుషుడు స్త్రీ. పురుషుడు ఈశ్వర స్వరూపం, స్త్రీ అమ్మవారి స్వరూపం. ఇక్కడ మనం అలా అర్థం చేసుకోవాలి. ఎప్పుడే ఎవరైనా సరే ప్రకృతి పురుషుడు, పురుషుడు ఈశ్వరుడు, స్త్రీ అమ్మవారి స్వరూపం. వీళ్ళిద్దరూ కూడా ఏకీకృతమైన రూపం అర్ధనారీశ్వర రూపం. అప్పుడు ఏమవుతుంది? కుడి కన్ను ఎడమ కన్ను కదా. ఈ ఏదైతే ఆజ్ఞాచక్రం ఉందో శుభాన్ని కుడి కన్నుకి, మగవారికి అయితే, ఎందుకంటే పురుష రూపం అంతా కూడా దక్షిణం, ఇటువైపు కుడివైపు ఉంటుంది కాబట్టి కుడి కన్నుకి, అశుభాన్ని ఎడమ కన్నుకి కూడా అది సూచిస్తూ ఉంటుంది. కన్ను కొట్టుకోవటం వేరు, కన్ను అదరడం వేరు. అంటే కొంత ఇప్పుడు ఉపవాసాలు ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు కాస్త వీక్నెస్ వల్ల కూడా అది ఉంటుంది. అలా కొట్టుకోవడం అది లెక్క కాదు. అసలు ఈ కన్ను అదరడం అనేటటువంటిది వేరేదనమాట. ఇంకా అది కంటిన్యూస్ గా అది అదురుతూనే అది మనకు అర్థమైపోతుంది. ఇది రెగ్యులర్ గా వచ్చేది కాదు, ఇన్రెగ్యులర్ అని అర్థమైపోతుంది. అలా ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి యొక్క దివ్య దృష్టి యొక్క పూర్వపుణ్యం, పూజ, మనం చేసినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మంచి చెడులను గుర్తించి ఒక సూచనగా, ఒరే నీకు మంచి జరగబోతోంది లేదా చెడు జరగబోతుంది, ఒక సూచనగా అది పంపిస్తుంది. శరీరం ఉంది, ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు గుండె ఉందనుకోండి, గుండె రక్త ప్రసారం శరీరం అంతా కూడా ఎలాగైతే ప్రసరింపజేస్తూ ఉంటుందో అలాగే మెదడు యొక్క ఆలోచనల్ని, ప్రతి మెదడు యొక్క నరాలు ప్రతి శరీరంలో అందరికీ కూడా, ఇప్పుడు మెదడు ఈ చెయ్యి నువ్వు లే అంటేనే ఈ చెయ్యి లేస్తుంది, ఈ కాలు నువ్వు లే అంటే అది మెదడు ఎలాగైతే చెప్తుందో ఈ ఆజ్ఞాచక్రం ఈ కళ్ళకి, ఈ 2 నాసికలకి సూచిస్తుంది. మంచి చెడు అనేటువంటి సూచిస్తుంది అనమాట. అయితే ఈ 2 కళ్ళకి కూడా శుభం అశుభం అనేటువంటిది మగవారికి అయితే కుడివైపు శుభం, మగవారికి అశుభం జరిగేది ఎడం వైపున అది అదిరేలాగా చేస్తుంది. అంటే ఈ ఆజ్ఞాచక్రం చైతన్యం కలుగుతుంది. ఇప్పుడు ఇన్ని కాళ్ళు చేతులు ఉన్నాయి, కుడికాలు ఎడంకాలని ఎందుకు అనలేదంటే, ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఒక చోట శబ్దం చేసాం, పక్కన వస్తువు అదురుతుంది. అలాగే ఈ తిరిగేటటువంటి ఆజ్ఞాచక్రం ఏదైతే ఉంటుందో శుభం జరిగేటప్పుడు క్లాక్ వైజ్ గాను, అశుభం జరిగేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ గాను తిరుగుతూ ఉంటుంది. శుభం జరిగేటప్పుడు క్లాక్ వైజ్ గా తిరిగినప్పుడు కుడి కన్ను అదురుతూ ఉంటుంది, పక్కగా అది ఉంటుంది కదా పక్కన ఆ అదురు. అలాగే ఎడమ కన్ను ఎడం వైపు తిరిగినప్పుడు అదురుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి ఆపోజిట్ గా జరుగుతుంది. ఆ కారణంగా ఆ ఆజ్ఞాచక్ర సంకోచ వ్యాకోచాలు చెందినప్పుడు ఏమవుతుంది? శుభమైతే కుడి కన్ను,
అశుభం అయితే ఎడమ కన్నుగా భావించి మనం దాన్ని ఏదో రాగబోతుందని జాగ్రత్త పడాలి. కానీ వెంటనే ఈ సూచన రాగానే భయం అవుతుంది గురువు గారు. సరే ఏం జరగబోతుందో మన చేతిలో ఉండదు, కానీ అట్లీస్ట్ ఆ నష్టాన్ని కొంచెం తగ్గించుకోవడం కోసం ఇమీడియట్ గా చేసే ఏవైనా పరిహారాలు? అందుకే ఎప్పుడూ భగవన్నామస్మరణ, నిత్య పూజలు కానివ్వండి, నిత్య భగవదారాధన కానీ చేసేవాడికి ఏ భయం అవసరం లేదు. కాబట్టి రోజు చక్కగా భగవంతుని నామం జపం చేసుకోవడం, భగవంతుడు దర్శనం చేయాలా చేసుకోవాలి. మీరు అడిగారు ఒకవేళ భయం కలిగింది ఏం చేయాలి? రామనామస్మరణ చేయాలి. రామనామస్మరణ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇదేంటి, ఒక శుభం అశుభం, ఏదో ఒక ఆపద కలగబోతుంది అనేటటువంటి అశుభం అనుకుందాం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏదో ఆపద కలిగేలా ఉంది స్వామి, కాబట్టి నాకు వచ్చే ఆపదని నివారణం చెయ్యి అని ఆ రాముడికి రామనామం జపం చేస్తే ఆ వచ్చే ఆపద తొలగిపోతుంది. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.